మీనము మీనం వారికి కనుక చూసుకుంటే మీకు ప్రధానంగా రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. తెలియని ఒక స్ట్రెస్ భయం ఉంది. అయితే దీనికి సింపుల్గా ఏం లేదు, ఏ పని కూడా పోస్ట్పోన్ చేయకండి. అయితే ఈ పంచగ్రహ కూటమి మీకు లక్కీగా 11వ స్థానంలో జరుగుతుంది. ఏకాదశ స్థానంలో గ్రహాలు ఉంటే చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఈ గ్రహకూటమి ఏదైతే ఉందో లాభస్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో, లగ్నంలో శని ఉన్నాడో, ఈ శని కొంచెం బద్ధకాన్ని మందత్వాన్ని ఇస్తున్నప్పటికీ అన్ని రకాల లాభాలని కూడా ఈ పంచగ్రహ కూటమి అందిస్తుంది మీకు. ఏది అమావాస్యతో కూడింది. అయితే అన్ని రకాల లాభాలు రావాలంటే ముందుగా మీకు గ్రహానుగ్రహము, పితృదేవతానుగ్రహం కావాలి. కాబట్టి పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వడం చేయండి. ఆ రోజు మనకు వస్తున్నటువంటి పంచగ్రహ కూటంలో స్వయం పాకం ఇవ్వండి. 5 గ్రహాలు ప్రధానంగా ఏంటి, రవి, కుజ, చంద్ర, శుక్ర, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఈ 5 గ్రహాలు లాభంలో ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే మిగతా అన్ని విషయాల్లో లాభాలు ఇస్తుంటుంది, కానీ కొంచెం పిల్లలు చదువు విషయంలో, ఎందుకంటే లగ్నంలో శని ఉన్నందుకు, చతుర్థ స్థానంలోకి లగ్నాధిపతి వెళ్ళినందుకు కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం, ఉన్న ధనం కంటే కాస్త ఎక్కువ ధనాన్ని పెట్టి ల్యాండ్స్ కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ తీసుకొని దానివల్ల కొంత స్ట్రెస్ అవ్వడం కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఒక్కోసారి చూడండి, మనం క్రెడిట్ కార్డు వాడి మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది. గోవాకి వెళ్ళిపోవడం, ఇంకోటి ఎక్కడికి వెళ్ళిపోవడం, వేరే దేశాలకు వెళ్ళిపోవడం. అటువంటి క్యాలిక్యులేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లగ్నంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనం కొన్ని శారీరకమైనటువంటి కొన్ని సుఖాల కోసం ఎంజాయ్మెంట్ ప్లేస్లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాడికి ధనాన్ని వెచ్చిస్తూ ఉంటాడు. ఎందుకంటే 12వ అధిపతి కూడా అవుతాడు కదా శని, అది కాక ఏలినాటి శని నడుస్తుంది. అందుకని అబ్బాయి ఇవన్నీ ఎవడు పనులు అవన్నీ చేస్తాడు, కొంచెం లీవ్ తీసేసుకుందాం అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిత్య జీవితము అంటారు, అంటే డైలీ లైఫ్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఆ యొక్క పని దిగ్విజయంగా సాగాలంటే గణపతిని తలుచుకొని ముందుకు బయలుదేరండి. కాకపోతే మీరు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీకు వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా వ్యాపారం చాలా చక్కగా సాగడము, వ్యాపారంలో మంచి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఏర్పడడం అనేటువంటిది చాలా 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 స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం అమావాస్య యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆ రెమెడీస్ చేసుకుంటూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాపచంకికాయ నమః అని చేసుకుంటే, లేదా ఎవరికైనా అప్పులు ఇచ్చామండి అప్పు రావాలి అని అనుకుంటే కనుక ఓం అపర్ణాయ నమః అని చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి, లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమంగం చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899, 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు.
ఏమైనా మీ మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి, నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు, దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, ఎస్ నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే, ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమి ఇది. ఏమండి పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు, అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే, అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి, అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం అది మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి, అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే, రాజ్యాధికారము, అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.